హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే గోంగూర పండుమిర్చి ఎంత ఈజీగా ఎక్కువ రుచితో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక 50 గ్రాముల కన్నా కొంచెం ఎక్కువ పండుమిర్చి, ఒక 2 స్పూన్లు ధనియాలు, ఒక అర టీ స్పూను మెంతులు, 1 స్పూన్ జీలకర్ర. మనం ఒక 3 కట్టలు గోంగూరతో తీసుకున్నామండి. ఈ గోంగూరని ఇట్లా వలిచేసి నీట్గా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ విటెక్కంగానే మనమైతే ఫస్ట్ 2 స్పూన్ల ధనియాలు తీసుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీ కొంచెం దోరగా వేయించేసుకుందాం. ఇట్లా కొంచెం దోరగా వేగిపోయాక మనమైతే పండుమిర్చి కూడా వేసి వేయించేసుకుందాం. ఇవి కొంచెం మాడకుండా వేయించుకుంటే బాగుంటుందండి, ఎక్కువ మాడకూడదు, అట్లానే వేగకుండా ఉండకూడదు. కొంచెం లైట్గా ఉన్నప్పుడే ఈ పండుమిర్చి కూడా వేసి వేయించేసుకున్నామంటే బాగుంటుంది. ఈ పండుమిర్చి కొంచెం వాడినట్టు అనిపిస్తుంది అనమాట మనకి. ఇట్లా కొంచెం పండుమిర్చి బాగా వేగిందని తెలియడానికి కొంచెం పండుమిర్చి అంతా వాడిపోయినట్టుగా అనిపిస్తుంది. అప్పుడు మనకైతే పండుమిర్చి కూడా వేగిపోయినట్టే అనమాట. ఇట్లా ఇవి కూడా వేగిపోయినాయి. ఇప్పుడైతే మొత్తం మనం పక్కకి తీసి పెట్టేసుకున్నాం ప్లేట్లోకి. ఇవన్నీ కొంచెం ప్లేట్లో తీసి పెట్టుకొని కొంచెం చల్లారనిచ్చుకుంటే మనమైతే ఇప్పుడు ఈ పచ్చడిని మిక్సీలో వేసుకుంటాం కాబట్టి బాగుంటుంది. మనకి రోలు కానీ అందుబాటులో ఉండే రోలు ఉంది అనుకుంటే రోట్లో అయితే ఎక్కువ టైం పట్టదండి. అసలు ఇది మనం మామూలుగా ఈ పండుమిర్చి ఊరిని అట్లా కొంచెం కచ్చిపిచ్చిగా దంచి రోట్లో వేసి కొంచెం అటు తిప్పేస్తే అయిపోద్ది. ఇప్పుడు నేనైతే కొంచెం అర్జెంటుగా చేయాలి కాబట్టి కొంచెం మిక్సీకి వేసేస్తున్నాను. మీరు రోట్లో చేసుకున్నా బాగుంటుంది అనమాట. ఆ కడాయిలో మిగతా ఆయిల్ ఉంది కదండి, ఆ కొంచెం ఆయిల్లో ఈ గోంగూరని 2-3 సార్లు కడిగేసి ఆ గోంగూరని వేసి మగ్గ పెట్టేద్దాం, బాగా వేయించేసుకుందాం. అంటే ఇది గోంగూరలో కొంచెం వాటర్ ఉంటుంది కదండి, వాటర్ వింకిపోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఆ గోంగూరలో వాటర్ అయ్యే వరకు బాగా మనైతే ఇదైతే వాడనిచ్చేద్దాం గోంగూరని. గోంగూర అసలు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరండి. గోంగూరతో ఏ విధంగా పచ్చడి చేసినా ఎంత లొట్టలు వేసుకొని తినేస్తారు. మా ఇంట్లో అయితే అసలు నాకు తెలిసి గోంగూర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరని అనుకుంటున్నానండి. ఎందుకంటే గోంగూరతో ఏ విధంగా పచ్చడి చేసినా చాలా బాగుంటుంది అనమాట. మనమైతే నిలవ పచ్చడి కూడా చేసుకోవచ్చండి ఇదే విధంగా. కాకపోతే ఎక్కువగా గోంగూరని ఎండలో కాకుండా ఇట్లాగా మనం కడిగినాక పొడిగొడ్డేసి ఫ్యాన్ కింద ఒక 2-3 రోజులు బాగా గోంగూరని అయితే ఇట్లా వాటర్ రాదండి, అప్పుడైతే కొంచెం మొత్తం గోంగూర అంతా బాగా ఆరిపోతుంది అనమాట. అప్పుడు నిలవ పచ్చడి సంవత్సరం అంతా నిల్వ ఉండే పచ్చడి అయితే ఆ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు నేను చేసే పచ్చడి బయటే ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే పెట్టుకొని ఈ విధంగా వాడుకున్నా కూడా ఒక్క నెల రోజులు గ్యారెంటీగా పాడవదండి. లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక 2-3 నెలలు అయితే గ్యారెంటీగా ఉంటుంది. అసలు అన్ని రోజులు అయితే మా ఇంట్లో ఉండదండి, 2-3 రోజుల్లోనే మా ఇంట్లో అయితే అయిపోతుంది అనమాట. ఎన్ని కూరలు ఉన్నా కూడా ఆ పచ్చడి లేనిది ఒక్క ముద్దన తినంది అస్సలు ఉండలేమన్నమాట. పచ్చడి అప్పటికప్పుడు మనము ఎక్కువగా నేను నిలవ పచ్చడి అయితే చేయనండి. ఎందుకంటే ఇది మనం ఒక్క 10 నిమిషాలు ట్రై చేసామంటే 10 నిమిషాలు అప్పటికప్పుడు ఒక 2-3 కట్టల గోంగూర ఇట్లాగ మన పండుమిర్చైనా ఎండుమిర్చైనా ఏదైనా వేసుకొని చేసుకుంటే మనకైతే అప్పటికప్పుడు చేసుకున్న పచ్చడి చాలా ఎక్కువ రుచి అని నాకు అనిపిస్తుంది. నిలవ ఉండే పచ్చడిలో చాలా తక్కువ పడతానండి. ఇట్లా చేసుకుంటే అప్పటికప్పుడు చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి ఎప్పుడూ పండుమిర్చి ఎప్పుడు గోంగూర అన్నీ మనకి ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి కదండి. అసలు నిలవ పచ్చళ్ళు ఖచ్చితంగా పెట్టుకోవాలి. కానీ మా ఇంట్లో ఇట్లా చేస్తే బాగా తింటారని నేను ఎప్పుడు ఇట్లా చేస్తాను. ఇప్పుడు ఈ విధంగా మనకైతే దీంట్లో నీళ్ళన్నీ ఇంకిపోయినాయి అనమాట. ఇంకొంచెం ఉన్నాయి కదండి, ఆ కొంచెం కూడా ఇంకిపోయే వరకు ఇట్లా బాగా కలుపుతూ ఈ గోంగూరనంతా మగ్గనిచ్చేసుకుందాం. అసలు మనం ఒక్క చుక్క కూడా నీళ్ళు పోయకుండా ఈ గోంగూర పచ్చడి రెడీ చేసుకుంటున్నాం కాబట్టి మనకైతే టేస్ట్ ఎక్కువగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. కొంచెం కూడా మనం దేంట్లో కూడా ఆ పండుమిర్చిలో మిక్స్ చేసినప్పుడు కానీ దేంట్లో అసలు నీళ్ళే వాడమన్నమాట, అంత బాగుంటుంది పచ్చడి.
చూసారు కదా, ఈ విధంగా మొత్తం వేగిపోయాక కొంచెం కూడా నీళ్ళంతా ఇంకిపోయాక, అసలు నీళ్ళే లేకుండా ఇంకిపోయేదాకా ఉంచుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. అది కొంచెం చల్లగా అయిపోయినాయి. అది చల్లారే లోపు ఇవి పండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతులు ఒక్క రౌండు అట్లాగా కచ్చి పిచ్చిగా దంచేసామంటే చాలండి. గోంగూర చూస్తారు కదా ఎంత మెత్తగా బాగా ఉడికిపోయిందో. దానికైతే ఎక్కువ అవసరం లేదు. కాకపోతే వీటిల్లో కలవడానికి ఒక్క రెండు అట్ట తిప్పుకుంటే సరిపోతుంది అనమాట. రుచికి సరిపడ ఉప్పు వేసేసి ఇంకా మిక్సీ పట్టేసుకోండి. అంతేనండి. చూస్తారు కదా ఎంత ఈజీగా మనకైతే పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అసలు నాకు తెలిసి ఈ మిర్చి మొత్తం మనం మిక్సీ పెట్టాం కదా, అది ఆ గోంగూరలో వేసి అట్లా తిప్పేసుకొని తిరగమాత కూడా పెట్టుకోవచ్చండి. తాలింపు అట్లా కూడా చేయొచ్చు. కాకపోతే ఒక్క రౌండ్ దీంట్లో తిప్పితే కొంచెం బాగా కలిసి బాగుంటుందని కొంచెం ఒక్క రౌండ్కి వేస్తున్నాను. మీరు నచ్చితే ఇట్లా చేసుకోండి, లేదంటే ఈ మిక్సీ పట్టిన మిర్చిని ఆ గోంగూరలో వేసి కలిపేసుకోండి. అట్లా చేసుకున్నా బాగానే ఉంటుంది. మన ఛానల్లో ఆల్రెడీ గోంగూర పచ్చళ్ళు 2-3 రకాలు ఉన్నాయండి. అవి కూడా చాలా బాగుంటాయి. అంటే ఎండుమిర్చి చేసి ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ వేసి దంచుకుంటే, దానికి అయితే కోప పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎండుమిర్చి చేసిన పచ్చడికి ఆ ఎర్రగడ్డ వేసి దంచేసి తెల్లగడ్డ జీలకర్ర వేసుకోవడమేనండి. అది కూడా చాలా బాగుంటుంది. గోంగూరతో ఎన్ని వెరైటీలు చేసినా, ఎన్నిసార్లు ఏ రకాలు చేసినా కూడా హ్యాపీగా రొట్టెలు వేసుకొని తినేస్తారండి. మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు గోంగూర పచ్చడి. ఇప్పుడు మొత్తం మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. గోంగూర పచ్చడి అంతా మిక్సీకి పట్టింది. ఇదంతా మనం ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు దీన్ని అయితే మనం తాలింపు పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకుందామండి. ఇట్లా కొంచెం ఆయిల్ పోసుకున్నాక ఆయిల్ కొంచెం వీటెక్కంగానే దీంట్లోకి ఎండుమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి ఈ పచ్చడిలోకి, గోంగూర పచ్చడిలోకి. అంటే మామూలుగా తిని 1-2 వేస్తాను తాలింపులకి కోపెట్టినప్పుడు. ఇట్లా ఈ పచ్చడికైతే ఒక 4-5 ఎండుమిర్చి పెద్దవిగా ఉన్నా వేసేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అనమాట. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసేసి దోరగా వేయించేసుకోవాలండి. ఇవి కూడా మాడకుండా, ఏదైనా మాడకుండా వేయించితేనే బాగుంటుంది అనమాట. మనం ఎంత బాగా చేసుకున్నా కొంచెం మాడిందంటే టేస్ట్ అంతా మారిపోద్ది. ఇట్లా కొంచెం లైట్గా దోరగా వేగిపోయాక మనమైతే కొంచెం ఇంగువ పొడి కూడా వేసేసుకుందాం. ఒక గుప్పిడి కరివేపాకు వేసేసి ఇది కూడా కొంచెం చిట్టుపట్లాడాక కొంచెం అయితే ఇంగువ కంపల్సరీగా వేసుకోవాలండి. ఇంగువ వేసుకుంటేనే ఈ గోంగూర పచ్చళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోండి. ఇవి అయితే ఒక 10-15 వెల్లుల్లి రెమ్మలు. ఈ 10-15 వెల్లుల్లి రెమ్మలు ఏంటంటే పొట్టు తీసేసి కొంచెం సన్నగా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇట్లా వెల్లుల్లి రెమ్మలు అనేది ఆ గోంగూర పచ్చళ్ళలో బాగా ఆ స్మెల్కి సూపర్గా ఉంటుంది అనమాట. ఇంక ఈ మొత్తం వేగిపోయాక లాస్ట్లో ఒక 1/2 టీ స్పూను ఇంగువ కూడా వేసేసి కొంచెం అట్టా తిప్పేసి ఇప్పుడైతే మనం దించేసేయడం. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని మనం తీసుకున్న ఈ గోంగూర పచ్చడిలో ఈ కోపునైతే వేసేసుకోవడమే. చూస్తారు కదా ఎంత ఈజీగా, ఎంత రుచికరంగా మిర్చి గోంగూర పచ్చడి ఎట్లా చేసేస్తామో. మీరు ఫస్ట్ అయితే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసేసేయండి. అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ అందించండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు తప్ప మమ్మల్ని ఎవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి. ఎంతో రుచికరమైన వంటలు, ఎంతో ఈజీ అయిన వంటలు మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి. అన్నీ చూసి మీకు నచ్చినవి తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటాయి. చెప్తే కాదండి, నేను చెప్పింది అబద్ధమో నిజమో అనేది మీరు ఒక్కసారి ట్రై చేస్తే మీకే తెలిసిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్? ఎంతో రుచికరమైన మిర్చితో గోంగూర పచ్చడి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.